సంక్రాంతి కోడి పందాలు వచ్చేవారు కోడి పందాలని ఎంత ఇంట్రెస్ట్గా చూస్తారో అంతే ఇంట్రెస్ట్గా కోడి పందాల బయట పెట్టినటువంటి ఈ చికెన్ పకోడీని అత్యంత ఇష్టపడతారు. కోడి పందాలు చూసిన తర్వాత లేకపోతే మధ్యలో గ్యాప్లోనే వచ్చి ఈ చికెన్ పకోడీ తింటూ ఉంటారు. చాలా ఫేమస్ ఇది గోదావరి జిల్లాల్లో. ఇక్కడ పర్టికులర్గా పశ్చిమ గోదావరి జిల్లా కానీ అటు ఏలూరు జిల్లా కానీ గణపవరానికి చెందినటువంటి తెలగారెడ్డి సత్యనారాయణ చికెన్ పకోడీ అంటే అటు మటన్ పకోడీ అట్లాగే చికెన్ పకోడీ కూడా వీరు చేస్తుంటారు. మటన్ పకోడీ చాలా అరుదుగా బయట దొరుకుతూ ఉంటుంది. అటువంటి మటన్ పకోడీ కూడా చాలా రుచిగా వీళ్ళు చేస్తూ ఉంటారు. వేడి కళాయిలో ఈ పందిరాయిలు వచ్చినప్పుడు వెంటనే వారికి వేడివేడిగా అందించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. అక్కడ చికెన్ కొట్టడం మళ్ళీ వెంటనే దాన్ని మ్యాగ్నేట్ చేయడం అంతా మసాలాలు అన్నీ కలుపుకుని మళ్ళీ వెంటనే దీన్ని పొయ్యి మీద ఎక్కించడం. ఏంటి మీ పేరేంటి? తెలగారెడ్డి నాని గారా? మరి తెలగారెడ్డి బాబీ గారంటే మా నాన్నగారు. ఏంటి ఆయన చికెన్ పకోడీ మటన్ పకోడీ ఆయనది బాగుంటుందా నాని గారిది బాగుంటుందా? అలాంటి చెప్తాను అంత ఒకటే కదా. ఎప్పుడు వేస్తున్నారు మీరు ఈ చికెన్ పకోడీ? మేమంటే గత 60 సంవత్సరాల నుంచి మాది ఇది వ్యాపారం. మా తాతల కాడ నుంచి. ఓకే. ఏంటి తెలగారెడ్డి సంస్థ దగ్గర చికెన్ పకోడీ ఫేమసా మటన్ పకోడీ ఫేమసా? ఏదైనా రెండు ఒకటేనండి. ఎంత తీసుకుంటారు చికెన్ పకోడీ? ఎంత కేజీ? 600. మటన్ పకోడీ కేజీ 2000. బోన్లెస్ మటన్ పొట్టేలు మాంసం. ఓన్లీ పొట్టేలే వాడతారు? పొట్టేలే. ఇది మేక మటన్ అంటే మేక కాకపోతే ఈ మధ్య కల్తీ కూడా చేసేస్తారు. అటువంటిది ఏమి లేదండి. పొట్టేలు ఓన్లీ. ఇది ఆయిల్ ఏమి వాడతారు మీరు? వేడిశనగ. ఓన్లీ వేరుశనగ? ఓన్లీ వేడిశనగ. మామూలుగా ఈ మధ్య మార్కెట్లో దొరికే సెకండ్ గ్రేడ్ ఆయిల్స్ లేదండి. వీళ్ళంతా కూడా వెయిట్ చేస్తున్నారు కోడి పకోడీ గురించి. ఆల్రెడీ తినుంటారు వీళ్ళు. కోడి పందాల దగ్గర ఇప్పటికే టేస్ట్ చేసి ఉంటారు. తెలగారెడ్డి సత్యనారాయణ గారిది. ఏంటండి ఏమేమి కలుపుతారు ఇందులో మసాలాలకు సంబంధించి? అంటే చికెన్ పకోడీ బయట దొరికేది మార్కెట్లో, పర్టికులర్గా మీ దగ్గర పందిరాయిలు అటు మందులోకైనా లేకపోతే ఫ్యామిలీతో వచ్చినా తింటున్నా కూడా ఏంటి అంత స్పెషాలిటీ ఉంది? అంత స్పెషాలిటీ అంతా మా సొంత తయారండి. అంటే మసాలాల కానీ అన్ని మా సొంత తయారండి. ఏమేమి మసాలాలు వాడతారు? అంటే మీరు ప్రత్యేకంగా తయారు చేసేదంటే అల్లం పేస్ట్ అన్నీ కూడా మీరు ఇంట్లో తయారు చేసుకుంటారా? అల్లం పేస్ట్ ధనియాల పొడి కానీ మొత్తం అండి. ఏంటి మీరు రోజుకి ఎంత పకోడీ వేస్తారు పందాల టైంలో? పందాల్లో అండి. పందాల్లో మినిమం 200 కేజీలు వేస్తాం. చికెనా? చికెన్. మటన్? మటన్ 100 కేజీలు వేస్తాం. ఏంటి వీళ్ళంతా మీ టీం? వీళ్ళంతా మొత్తం మా టీమేనండి. అంటే టీం వర్క్ చేస్తారు మొత్తం అంతా కూడా. ఇప్పుడు సంక్రాంతి 3 రోజులైనా తెలగారెడ్డి వారిది? లేదండి, డైలీ మార్కెట్ అండి. డైలీ గణపవరం అన్న దొరుకుతుంది. ఇది గణపవరం సంత మార్కెట్లోనా? సంత మార్కెట్ కాటన్ ధర బొమ్మ ధర వంతుని దిగుతుండే టౌన్లో డైలీ దొరుకుతుంది. మరి మీ నాన్నగారు? మా నాన్నగారు ఇంకా కూడానే ఉంటారండి. అంటే అక్కడ స్టాల్ పెట్టుకుంటారు? అక్కడే స్టాల్ అండి. మాది వాళ్ళు పొద్దున్న చికెన్ షాప్ అండి. చికెన్ షాప్ నుంచి సాయంత్రం 4 గంటల నుంచి పకోడీ. ఓకే. అంటే మీరు వాడేది ఏంటంటే వేరుశనగ ఆయిల్ క్వాలిటీది వాడతామని చెప్తున్నారు. ముందు కావాల్సింది అదే, మొత్తం కల్తీ అయిపోయింది కదా. మసాలాలు కూడా సొంతంగా మీరు తయారు చేస్తారు. ఎంతసేపు ఇప్పుడు ఇది ఇక్కడ ఇవి పెట్టారు ఇవి అంటే ఎంతసేపు నుండి ఇది రెడీ చేస్తుంటారు? ఇది మీరు లివర్ ఇవన్నీ హాఫ్ గంట అంటే అరగంట ముందు రెడీ చేసి పెట్టుకుంటారు. అంటే వాళ్ళు వచ్చి అడగగానే ఫాస్ట్గా ఇచ్చేయడానికి. ఓకే. అదే టేస్ట్ ఎలా ఉంటుందంటే చెప్తారు, బాగుంటుందని చెప్తారు. తినే వాళ్ళని అడగాలి మనం. తిన్న తర్వాత వాళ్ళు ఎలా ఉంటుంది అనేది. ఇంకేంటండి మటన్ పకోడీ మామూలుగా బయట తింటే చాలా గట్టిగా ఉంటుంది అంటారు, ఉడికింది ఉడకలేదంటారు. సో మీరు ఎట్లా దాన్ని చేస్తారు? మనం అయితే ఇక్కడ గ్యాస్ పొయ్యి మీద వేస్తామండి. మా నాన్నగారు అయితే కట్టెల పొయ్యి మీద వేస్తారండి. ఆయన ఎక్కడ పెట్టారు ఇప్పుడు? పత్యాపురంలో పెట్టారండి. పత్యాపురం కోడి పందాల దగ్గర? కోడి పందాలు. ఎందుకు మీకు ఇంత ఫేమస్ ఎందుకు వచ్చిందండి తెలగారెడ్డి మనం చికెన్ పకోడీ తినాలని? ఎందుకని? ఫస్ట్ నుంచి ఇదే వ్యాపారం కదండి, అందుకే ఫేమస్ అయ్యారా? ఫేమస్. సో ఓన్లీ ఈ 3 రోజులు మాత్రం మీరు మీ నాన్నగారు అక్కడ పత్యాపురం, మీరు ఇక్కడ ఇక్కడండి. ఓన్లీ ఇద్దరేనా ఇంకా ఉన్నారా? ఇద్దరమండి. ఇద్దరే. ఇదే చికెన్ పకోడీ బిజినెస్లో? ఇదే బిజినెస్ అండి. ఓకే. ఇంకా మా కుటుంబాలు ఇంకా ఉన్నాయి కానీ మా నాన్నగారు మాది మాత్రం కంపల్సరీ. ఓకే. అంటే జనాలను కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు చికెన్ పకోడీ వేయటం అంటే జనరల్గా అందరూ చికెన్ పకోడీ వేస్తారు, చికెన్ పకోడీ ఇస్తూ ఉంటారు. కానీ జనాలకి సంబంధించి వాళ్ళు రుచి తిన్నాక వాళ్ళు చెప్పాలి కాబట్టి
వారి టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది వాళ్ళని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు టేస్ట్ ఎలా ఉంటుంది ఏమంటే ఏంటి మీరు అంతమంది తిన్నారా ఇక్కడ? బాగా ఫేమస్ అండి. అంతమంది తిన్నారా ఇక్కడ? తిన్నాం. ఎలా ఉంటుంది టేస్ట్? చాలా స్పైసీగా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు అందుకే మళ్ళీ వచ్చామండి ఇక్కడ, అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చామండి. బాగా క్వాలిటీ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. మటన్ అయితే ఇంకా పోయి వచ్చామండి. మటన్ ఉందా ఇప్పుడు? మటన్ అయిపోయిందండి, ఖాళీగా అసలు ఆగదు కదండి మటన్. మటన్ అయిపోయిందండి. ఓకే ఏమండి ఏంటి ఇక్కడే మీరు ఎప్పుడు చికెన్ పకోడీ చాలా స్టాల్స్ ఉంటాయి కదా? ప్రతి సంవత్సరం ఇక్కడి నుంచేనండి మాకు ఫేమస్ అండి. ఈయన మాకు బర్రెలు ఎప్పటి నుంచి అయితే జరుగుతున్నాయి అప్పటి నుంచి కూడా ఈయన ప్రతి సంవత్సరం చాలా స్టాల్స్ పెట్టారు. పైగా ఇక్కడ కూడా చాలా మాకు అంతకుముందు మన జోలపాలెం రోడ్లో కూడా పెద్ద స్టాల్ పెట్టారండి, చాలా ఫేమస్ అండి. ఇప్పుడు నేను మ్యాక్సిమం ఎక్కడి నుంచి భీమవరం నుంచి జోలపాలెం రోడ్లో నుంచి పెద్దమేర నుంచి వచ్చానండి ఓన్లీ మటన్ పకోడీ కోసం. అయిపోయింది ఇక్కడ. ఇంకేం చేస్తున్నాం, ఆయన దగ్గరకు వచ్చాక ఏదైనా పట్టుకెళ్ళాలని చెప్పి చికెన్ పకోడీ పట్టుకెళ్తున్నాం. అంత టేస్ట్ అండి. గణపవరంలో కూడా చాలా సార్లు ఆగేమండి ఆయన దగ్గర. ఆయన ఇక్కడ పెట్టగానే మాకు చాలా రెడ్డి అంటే వాళ్ళ నాన్నగారి నుంచి వస్తున్న ఆచారం ప్రకారం తండ్రి గారి కొడుకు ఆయన ఫాలో అవుతున్నారు. మేము కూడా అంతకు ముందు ఒకసారి తిన్నాం, ఇప్పుడు ఆయన ఆచారంలోకి వచ్చింది, మేము ఫాలో అయిపోతాం. ఇంకా మాకు భీమవరంలో ఇంకా పకోడీకి తిరిగిలేదు అంతే. నెక్స్ట్ బ్రాంచ్ భీమవరంలో కూడా ఓపెన్ చేయమని మేము కోరుతున్నామండి ఆయన. ఎందుకంటే మటన్ పకోడీ బయట దొరుకుతుంది కదా, మీరు పర్టికులర్గా ఇక్కడ ఈయన చాలా టేస్ట్ అండి. అది పైగా పొట్టేలు మాంసం కదండి, మామూలుగా బయట దొరికిందంతా మరి ఏ మాంసం వేస్తారో తెలియదు. ఈయనకి నెంబర్ 1గా వేస్తారు. ఈయన ఎప్పుడూ కూడా ఫుల్ క్వాలిటీ వాడతారు. మసాలాలు కూడా కరెక్ట్గా ఉంటాయండి. ఆ మసాలాలు కూడా మనకి ఏ ప్రాబ్లం లేకుండా చాలా ఇంట్లో సొంత తయారీ, మన వంటిల్లో ఎలా తయారు చేస్తారో లేడీస్ అలా తయారు చేస్తారండి. దానివల్ల మేము ప్రత్యేకంగా ఈయన దగ్గరకు వచ్చి తింటా ఉంటామండి. ఓకే మనం చూస్తున్నాం ఇక్కడ క్రౌడ్ ఎంత హెవీగా ఉందంటే ఈ తెలగారెడ్డి సత్యనారాయణ చికెన్ పకోడీ అనేసరికి జనాలు కూడా ఎవరు అడ్వర్టైజ్ చేయట్లేదు, ఎవరు లేదు. కానీ కోడి పందాల దగ్గరకు వచ్చితే మాత్రం కోడి పందాలు చూసేటప్పుడు కూడా ఇక్కడ చికెన్ పకోడీ తింటూ కోడి పందాలు చూస్తూ ఉంటారు. మరలా కోడి పందాల గ్యాప్లో కూడా వస్తుంటారు. మీరు తినారా అంతకుముందు ఇక్కడ? ఇప్పుడే వచ్చాము సార్, మేము ప్రకాశం జిల్లా నుంచి వచ్చాము. టేస్ట్ చూద్దామని వచ్చాం. ఎలా ఉంది టేస్ట్? చూడలేదు, తీసుకుందామని వచ్చాము ఇక్కడికి. ఎట్లా ఉంటుంది ఏంది పొజిషన్ అని మేము ఇప్పుడే ఫస్ట్ టైం రావటం. సంక్రాంతికి హైదరాబాద్ నుంచి వచ్చినాం, మాది ప్రకాశం జిల్లా. డైరెక్ట్ ఇక్కడికి వచ్చి ఇది మటన్ పకోడీ తీసుకున్నాక మటన్ లేదు ఇంత మధ్యాహ్నాలు వచ్చి బాగా గరిడి బాగుంది. సరే ఏంటి తీసుకున్నారా చికెన్ పకోడీ? ఇది మటన్ పకోడీ. మటన్ పకోడీ ఎలా ఉంది? ఇంకా తినలేదు. తినండి. చికెన్ అయితే బాగుందన్న. చికెన్ అయితే బాగుందన్న. అంతకుముందు తిన్నారా మీరు ఇక్కడ? ఇప్పుడే తీసుకున్నాం. గతంలో ఎప్పుడైనా తిన్నారా? తినలేదు, ఇప్పుడే తీసుకున్నాం. టేస్ట్ అయితే బాగుందన్న. మీరు? సూపర్ అన్న. ఏదో మా వాడు కానీ ఇక్కడ బాగుంటుంది అని తీసుకొచ్చాడు. ఓకే మనం చూస్తున్నాం ఇక్కడ చికెన్ పకోడీ ఫేమస్ వచ్చేసరికి మటన్ పకోడీ బయట ఎటువంటి మటన్ వేస్తారో తెలియదు కాబట్టి ఇక్కడైతే పుట్టేళ్ళతో చేసింది వాడతామని చెప్తున్నారు. ఆయిల్ కూడా క్వాలిటీ ఆయిల్, వేరుశనగ ఆయిల్ వాడతామని చెప్తున్నారు. అట్లాగే మసాలాలు కూడా సొంతంగా ఇంట్లో తయారు చేసుకుని క్వాలిటీ మసాలాలతోనే ఇక్కడ తయారీ చేస్తాం. సో ప్రజలకు కూడా నచ్చుతుందని చెప్తున్నారు. ఎందుకంటే పందాలు చూడడానికి వివిధ ప్రాంతాల నుండి వస్తారు, చాలా దూర ప్రాంతాల నుండి వస్తుంటారు. వారందరికీ ఇక్కడ గోదావరి రుచులు చూపించాలి కాబట్టి వాటిలో ఈ చికెన్ పకోడీ, మటన్ పకోడీ కూడా ఒక భాగమే కాబట్టి సో వీళ్ళు మొత్తం ఈ పండుగ 3 రోజుల పాటు కూడా ఉదయం నుండి అర్ధరాత్రి వరకు పందెవరాయలు ఎంతవరకు ఉంటే అంతసేపు వారికి లేదు అని చెప్పకుండా, ఎందుకంటే చాలా సుదూర ప్రాంతాల నుండి వస్తుంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇక్కడ టేస్ట్ చూపించాలనే మొత్తం పగలు రాత్రి తేడా లేకుండా వీరు కూడా చికెన్ పకోడీ అయితే వేస్తూ ఉంటారనే చెప్పుకోవచ్చు. మరోపక్క ఇక్కడికి వచ్చేవారు కూడా అంతే టేస్ట్గా వెతుక్కుని మరీ వచ్చి ఈ స్టాల్ ఎక్కడుందో కనుక్కుని మరీ వచ్చి ఇక్కడ చికెన్ పకోడీ తినే పరిస్థితులు ఉంటాయి. వీళ్ళ నాన్నగారు అయితే బాబీ గారు కట్టెల పొయ్యి మీద చికెన్ మటన్ పకోడీ వేస్తారని చెప్తున్నారు. సో వీళ్ళు ఇక్కడున్న పరిస్థితులను బట్టి గ్యాస్ పొయ్యి మీద వేస్తున్నారు, కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉందని చెప్తున్నారు. సో మీరు కూడా ఎప్పుడైనా ఇక్కడ కోడి పందాలు చూడడానికి వస్తే మాత్రం తప్పకుండా తెలగారెడ్డి సత్యనారాయణ చికెన్ పకోడీ స్టాల్ ఎక్కడ ఉందో కనుక్కోండి. అక్కడ చికెన్ పకోడీ టేస్ట్ చేయండి, ఎలా ఉందనేది కామెంట్ చేయండి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, భీమవరం నుండి.